వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. దేశ నిర్మాణంలో విద్యావంతులైన యువతదే అత్యంత కీలక భూమిక అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ తాను కూడా ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన మొదటి గ్రాడ్యుయేట్గా చెప్పారు. ఇంతమంది యువకులకు పట్టాలు అందించడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు అని భావోద్వేగంగా పేర్కొన్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో సమాజంలో ఇంకా వెనుకబడి ఉన్న అట్టడుగు వర్గాలను మరవకూడదని ఆమె విద్యార్థులకు హితవు పలికారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా యువత పాత్ర ఎంతో కీలకమని, దేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మహానుభావుల జీవితాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 13 మందికి రాష్ట్రపతి బంగారు పథకాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రి సంధ్యా రాణి, ట్రైబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ వీసీ పాల్గొన్నారు. जनजातीय विश्वविद्यालय अपना सार्थक, समावेशी और पर्यावरण संरक्षण पर केंद्रित व्यवहारिक संरक्षण पद्धति से इस लक्ष्य प्राप्त करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा. यहाँ के जनजातीय समाज की अपनी समृद्ध सांस्कृतिक परंपराओं और प्रकृति से जुड़ी जीवन शैली है. मैं आशा करती हूँ कि समाज के इस वर्ग को आधुनिक शिक्षा के उपयोगी आयामों से जोड़कर ये विश्वविद्यालय देश के समतापरक विकास में यहाँ के युवाओं की महत्वपूर्ण भूमिका सुनिश्चित करेगा. प्रिय विद्यार्थियों, ये दीक्षांत समारोह आप में एक विशेष उत्साह और उल्लास का संचार कर रहा है. इस विश्वविद्यालय से आपने जो अनुभव और कुशलता पाए हैं, उसके बल पर आप अपना भविष्य संभालने के लिए आगे बढ़ेंगे. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. నాణ్యమైన విద్య సమాజంలో ప్రతి వర్గానికి చేరాలని ఆకాంక్షించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ కల సాకారం అవుతుందన్నారు. స్వయం కృషితో రాష్ట్రపతిగా ఎదిగిన వ్యక్తి ద్రౌపది ముర్ము అని కొనియాడారు. విద్యార్థులను భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. Has envisioned a Vikasit Bharat where quality education, innovation and research become a foundation of a developed India. I would like to also appreciate our Honorable Union Education Minister, Shri Dharmendra Pradhan ji, who's been like my father and mentor through my journey as the Education Minister of Andhra Pradesh. Inspired by this national vision, under the leadership of our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, Andhra Pradesh is transforming higher education to build universities that create knowledge, inspire innovation, and prepare students not just for jobs, but for leadership. Our dream is not merely to produce degree holders, but to nurture future leaders. Through quality faculty, industry-linked skills, research and innovation, we are building future-ready universities. That MPs are nurtured in great universities and they shape great humans. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అపారమైన ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు సమగ్రమైన మినరల్ మ్యాపింగ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేవలం ముడి ఖనిజాలను వెలికి తీయడమే కాకుండా వాటికి రాష్ట్రంలోనే విలువ జోడించే ప్రక్రియలను ప్రోత్సహించడం ద్వారా గరిష్ట ప్రయోజనం పొందాలని స్పష్టం చేశారు. తన క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
హెచ్డిఎఫ్సి బ్యాంకు తన కార్పొరేట్ సామాజిక బాధ్యతా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సిఆర్హెచ్ఆర్డీలో జరిగిన కార్యక్రమంలో హెచ్డిఎఫ్సి సమకూర్చిన 2 అంబులెన్స్లకు ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సమకూర్చిన ఎంఐఆర్ స్కానర్ను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల నుంచి రుణాల చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయని పేర్కొంటూ మహిళా సంఘాలకు విరివిరిగా రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. స్వయం సహాయక సంఘాలతో లాజిస్టిక్ పార్కులు, గోడౌన్లు, రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తున్నామని, అందుకోసం పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మంగళవారం ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి 2 ఆడపులులు ఇచ్చే అంశంపై ఇరువురు నేతల మధ్య ఫలవంతమైన చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో నిర్వహించిన ఏరో మార్ట్ 2026 సదస్సులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణను ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా పేర్కొన్నారు. 25 దేశాల ప్రతినిధులు, 1200 మంది డెలిగేట్లు పాల్గొన్న ఈ సదస్సు కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు కీలక వేదికగా నిలుస్తుందని అన్నారు. వరంగల్, ఆదిలాబాదులో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు, కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనను కేంద్రానికి పంపినట్లు వెల్లడిస్తూ పెట్టుబడిదారులకు అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ. Hyderabad, and our community has grown twice in size, more than twice in size. So this edition has grown nearly twice. Sir. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్టు కార్మికులు మరోసారి ఉద్యమ బాట పట్టారు. తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలని, కార్మిక హక్కుల కాలరాటోను అరికట్టాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ పరిపాలనా విభాగం ఎదుట కార్మికులు నిరవధిక నిరసనలు ప్రారంభించారు. హక్కులను కాలరాస్తున్న కొత్త కార్మిక చట్టాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల వల్ల తాము తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయామని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాల అమలుతో తమ ఉద్యోగ భద్రత కరువైందని, కార్యాలయంలో రక్షణలు బలహీనపడ్డాయని వారు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా తాము పోరాడి సాధించుకున్న ప్రాథమిక కార్మిక హక్కులను సైతం ఈ కొత్త చట్టాల సాకుతో అణిచివేస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని పాసమైలాపురంలోని సిగ్గాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి ఏడాది పూర్తయింది. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కార్మికులు ఆ ప్రమాదంలో 54 మంది సజీవ దహనమయ్యారు. కొందరివైతే మృతదేహాలే లభించలేదు. మృతుల కుటుంబాలకు ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో బీఆర్ఎస్ నేతలు వామపక్షాలు నిప్పులు చెరిగారు. తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో 2025 జూన్ 30వ తేదీ ఒక చీకటి రోజు అని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమలో కూలి కోసం వలస వచ్చిన 54 మంది పేద కార్మికులు సజీవ దహనమైన ఘోర ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నియంత్రణ పర్యవేక్షణ వైఫల్యం, సిగాచి యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. కరెక్ట్గా ఇవాళ దినం నాడు సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో సిగాచి అనే ఒక ఫార్మాసిటికల్ ఫ్యాక్టరీలో బ్లాస్ట్ జరిగి 54 మంది చనిపోయింది. 54 మంది చనిపోయింది. సరే, నేను వెంటనే అక్కడికి పోయినా. నేను పోయేదాకా మంత్రి రాలే, ముఖ్యమంత్రి రాలే. మనం పోయి బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా కష్టపడ్డాం. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి గట్టిగా మాట్లాడినాం. తెల్లారి మెల్లగా రేవంత్ రెడ్డి వచ్చిండాడు. వచ్చి ఏమన్నాడు, 54 మంది చనిపోయినారు, దురదృష్టకరం, బాధాకరం. సరే, చెప్పేదేదో చెప్పిండు. చెప్పి మనిషికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తా అన్నాడు. ఇవాళకి ఏడాది దినం, ఇవాళ ఏడాది దినం జరుపుకుంటున్నారు వాళ్ళందరూ. కానీ ఇప్పటికీ ₹1 కోటి రాలే. కేవలం 20-24 లక్షలు వచ్చినాయి. అవేంటి, ఆ పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చేటి ఉంటే చూసినారు. గవ్వి తప్ప, గా 24-25 లక్షలు తప్ప ముఖ్యమంత్రి వచ్చి శవాల మీద ₹1 కోటి ఇస్తామని మాటిస్తే గది కూడా ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రివా? కుర్చీకి ఏమైనా ఇజ్జత్ ఉంటుందా? దేవుని మీద ఒట్టు పెట్టి రైతుల్ని మోసం చేస్తావు, శవాల మీద మాట ఇచ్చి అక్కడ మోసం చేస్తావు. మొన్న పబ్లిక్ మీటింగ్ లో వచ్చి 45 రోజుల్లో రైతు బంద్ వేస్తా అని చెప్పి రైతుల్ని మోసం చేస్తే ఇది ఎట్లున్నది? బచ్చిగాని కథ లెక్కలేదు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, పాత పద్ధతిలోనే పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో లకడీకపుల్లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల పిలుపు మేరకు నిర్వహించిన మహాధర్నాలో బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. ఎన్నో పోరాటాల ఫలితంగా తెచ్చుకున్న ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి తన పద్ధతిని మార్చుకుని విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే విధానాలను ఉపసంహరించుకోవాలని కృష్ణయ్య కోరారు. లక్షల మంది విద్యార్థుల ఫీజుల బకాయిలు 8,000 కోట్లు చెల్లించాలని, పాత జీవో నెంబర్ 9ని రద్దు చేయాలని, పాత విధానం ప్రకారమే ఫీజులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు నేడు జంట నగరాలతో సహా రాష్ట్రమంతటా కూడా కాలేజీలు బంద్ జరిపారు. జంట నగరాల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీ, డిగ్రీ, పీజీ కాలేజీలు మొత్తం బంద్ జరిపారు. ఇక్కడ
ఆ బంద్లో భాగంగా నిరసన తెలిపి కలెక్టర్కు విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి ఇక్కడికి ఈ చిన్న ఎత్తున ముట్టడి చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా విని ఎరగని రీతి లోపల దాదాపు వేలాది కాలేజీలు బహిష్కరించడం చరిత్రలో మొదటిసారి. బహిష్కరించి నిరసన వేలాది మంది విద్యార్థులు బయటకు వచ్చారు. కొన్ని కాలేజీల విద్యార్థులు నిన్ననే వాళ్ళు తీర్మానం చేసుకొని స్వచ్ఛందంగా బంద్ చేసుకున్నారు. కొన్ని కాలేజీలు బలవంతంగా నడపడానికి ప్రభుత్వ కాలేజీ ప్రయత్నం చేస్తే విద్యార్థులు తరగతులు బహిష్కరించి రోడ్ల మీదకి ఎక్కారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రకారం కోట్లాది మంది విద్యార్థులు ఈ స్కీమ్ వల్ల కుటుంబాలు బాగుపడ్డాయి. 2 తెలుగు రాష్ట్రాలు. విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లా చిలకలూరుపేట నుంచి ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు కారులో విజయవాడ గొల్లపూడి వైపు వస్తున్నారు. ఈ క్రమంలో వెస్ట్ బైపాస్ మీదుగా ప్రయాణిస్తుండగా బీబీగూడెం గొల్లపూడి సమీపంలో వెనుక నుంచి మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన లారీ వీరి కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో 3 మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. కారు శిథిలాల మధ్య ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స నిమిత్తం అత్యవసరంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలోని సరోర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. రోడ్ నంబర్ 4లోని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు తాటికి ఇంటి గోడలు, తలుపులు, కిటికీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఈ పేలుడు ఎలా జరిగిందనేది మిస్టరీగా మారింది. ఇంట్లోని 3 గ్యాస్ సిలిండర్లు, ఫ్రీజ్, గ్రీజర్ పేలలేదని తేలింది. అలాగే అగ్ని ప్రమాదం ఆనవాళ్లు కూడా కనిపించలేదు. ఘటన సమయంలో కుటుంబం సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. వీరంతా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ తన భార్య, కుమారుడితో కలిసి గత 24 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు. మంగళవారం ఇంట్లోని వంటగదిలో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. పేలుడు దాటికి ఇల్లు తీవ్రంగా దెబ్బతినింది. సమాచారం అందిన వెంటనే సరోర్ నగర్ పోలీసులు, హైడ్రా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. భారీ పేలుడుకి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనం తీసుకున్నాం అన్నీ. మేడం నమస్తే. ఈ డోర్కి సంబంధం లేదు. రాజస్థాన్ జైపూర్లో మరో పరీక్ష కుంభకోణం బయటపడింది. పారామెడికల్ డిప్లొమా పరీక్షల్లో కాపీయింగ్కు ఓ ముఠ పక్కా పథకం రచించింది. ఇన్విజిలేటర్ సహాయంతో విద్యార్థులను పాస్ చేయించే ప్రయత్నం చేసింది. అయితే పరీక్ష ప్రారంభానికి ముందే పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగి కుట్రను భగ్నం చేశారు. ఈ కుట్రకు పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాలేజీ అడ్మినిస్ట్రేటర్ సహా 4 అరెస్టు చేశారు. పరీక్షల్లో పాస్ చేయించేందుకు విద్యార్థుల దగ్గర ఈ ముఠ లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
మాస్ కాపీయింగ్ సమాచారం బయటపడడంతో విద్యార్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. కాలేజీపై అంతస్తుల నుండి కుర్చీలు, పేపర్లు విసిరేస్తూ ఆందోళన చేశారు. పశ్చిమ బెంగాల్లోని హల్దియా ఆయిల్ రీఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రీఫైనరీ ప్రాంగణంలోని నాఫ్తా రవాణా చేస్తే ప్రధాన పైప్లైన్లో ఒక్కసారిగా అగ్ని కీలకలు ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న 17 మంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఫ్యాక్టరీ యాజమాన్యం అప్రమత్తమైన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. రీఫైనరీ అధికారులు ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ప్రమాదంలో హల్దియా పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.